నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి. మాజీ మంత్రి పౌసపాటి ఆనంద్ గజపతిరాజు స్మారక పుస్తకాన్ని రచించిన ఆనంద గజపతిరాజు కుమార్తె ఉర్మిళ గజపతిరాజు పుస్తకాన్ని ఆవిష్కరించి ఉర్మిళను అభినందించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని పెందుర్తి నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టిన పెందుర్తి ఎమ్మెల్యే పంచగల్ల రమేష్ బాబు. ప్రజా సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేసే పవన్ కళ్యాణ్ చిత్రం విజయవంతం చేయాలని పిలుపు. నేరాల నియంత్రణకు నగర వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విశాఖ పోలీసులు. పెందుర్తిలో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వివిధ ప్రాంతాలలో చేపట్టిన కార్టన్ అండ్ సర్చ్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. బుధవారం నాడు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం అయ్యన్న మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారి జీవితాలు శ్రేయస్సుగా సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోని ప్రజలను ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. పాలిటిక్స్ బాగుంది కదా. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, 108 దేవాలయాల వంశపారంపర్య ట్రస్టీ డాక్టర్ పూసపాటి ఆనంద్ గజపతిరాజు జయంతి వేడుకలను గోవా గవర్నర్ ఆనంద్ గజపతిరాజు సోదరుడు పి అశోక్ గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ గజపతిరాజు కుమార్తె పి ఉర్మిళ గజపతిరాజు రూపొందించిన స్మారక పుస్తకాన్ని గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఆనంద్ గజపతిరాజు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మొదటి విద్యాశాఖ మంత్రి చేశారన్నారు. రాజకోటను విద్యా సంస్థలకు ఇచ్చామన్నారు. ఆనంద్ గజపతి ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవారన్నారు. పుస్తక రచయిత ఆనంద్ గజపతిరాజు కుమార్తె పి ఉర్మిళ గజపతిరాజు మాట్లాడుతూ పవర్ ప్రెజెంట్ ద్వారా ఆనంద్ గజపతి గొప్పతనాన్ని వివరించారు. వ్యక్తులు శాశ్వతం కాదు, వారు చేసే పనులు శాశ్వతమని చెప్పారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజరిక వంశంలో పుట్టిన ఆనంద్ ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశారన్నారు. విలువలు తగ్గినా, రాజకీయాల నుంచి ఆనంద్ వైదొలిగినా ప్రజలకు సేవ చేశారన్నారు. ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు మాట్లాడుతూ తండ్రిని గురువు చేసుకుంటూ పుస్తకం రాయడం హర్షణీయమన్నారు. పుస్తకావిష్కరణ ముందు చిన్నజీయర్ స్వామీజీ వీడియో సందేశంలో ఈశాన్య ప్రాంతంలో పూసపాటి వారు చేసిన సేవలను కొనియాడారు. ఆ సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. సింహాచలం ఈవో త్రినాథ్ ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు అశోక్ గజపతిరాజును సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్, పిరేష్ చంద్, విద్యా గజపతిరాజు, పి సుధా గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. Particularly among us cousins, sisters, brothers, cousins, 3 of us had bonded quite differently. Anand,
myself and my sister Sunita. In a way, coming from a broken home, the bonding becomes stronger. Anand, of course, was the elder one among us. And among siblings, he was our guru. Guru in many ways. Of course, our cousins were also no exception to the speeches that he used to give us. An example is it's nice to be great, nice to be known, nice to be gracious. ప్రధానంగా ఈరోజు ఈ బుక్ రిలీజ్ గురించి మాట్లాడే ముందు పెద్దలు గౌరవనీయులు ఎవరైతే త్వరలోనే గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో అశోక్ గజపతిరాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున ఉత్తరాంధ్ర తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక గురువు గారు చెప్పారు కొంతమందికి పదవులు వెనుదెస్తాయి, కానీ అశోక్ గారికి ఆ పదవికే వెనుదెస్తారని. అందులో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ లేదు, అది 100% కరెక్ట్. మనకు తెలిసి మనం చాలామందికి మన లైఫ్లో చూసింటాం, గవర్నర్స్గా అపాయింట్ అయిన వాళ్ళు చాలామంది మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నాకైతే పర్సనల్గా నా ఇన్నేళ్ళ పొలిటికల్ లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఇంత పాజిటివ్ వైబ్స్ బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్తాను. ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ కాదు. అంటే ఒక సరైన పర్సన్కి ఒక సరైన పదవి ఆయనకి ఇచ్చారు అని ప్రతి ఒక్కరు కూడా ఓలాటెడ్గా ఫీల్ అయిన సందర్భం ఇది. ఆయన తప్పకుండా ఆ పదవిలో సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని, ఆ పదవికి మరింత ఇప్పటిదాకా ఎలాగైతే ఆయన చేసిన పదవులన్నిటికి వరి తెచ్చాడో దీనికి కూడా వరి తేవాలని కోరుకుంటూ go on and talk about something that is kind of personal, but I believe I was at the receiving end of so much of my father's love when I was younger, and I'm so happy that he gave me the chance to immortalize his memory through this book, and I feel truly honored to be able to do it. I believe he led a life in service in politics, as the chairman of Mansas Trust, as Dharmakarta of 108 temples. He was truly humble, and he always upheld his righteousness, and he was always very dharmic as a person. And my mother keeps saying he was born in the Vishnu Amsa. I'm not really sure what that means, but I believe whenever my father told me when I was younger that Narasimha Swami always tested people who believed in him the most, I believed it was a way of letting me know that, you know, when difficult things happen in your life, it's not for us to give up our faith in God, but to reinforce that same faith and to surrender to Him. I hope to imbibe so many of His qualities, His intelligence, His charisma, His sense of always being on time, which I really, really hope I get soon, because it's not something I've been I've been known to uphold, unfortunately, but it's something I'd like to learn from him. And he gave so much to his people. He gave scholarships. He helped anyone in need of employment. He always made sure whoever came to him was never turned away empty-handed. His contributions are many. He rented out Simhachalam Meda to Lions Club in Vijayanagaram at annual rent of just 1 rupee, so the needy could have free medical services. He established a new Goshala at Simhachalam and founded MVGR College of Engineering in early 2000s to make quality education accessible. So I would now like for all of you to watch a short video we made in honor of my father. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు.
మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మీరు ఒక్కరేనా దాని పైకి గత 20 రోజుల క్రితం పరవాడలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ వెనుక ఎవరున్నారు, ఆ కేసులో ఎంతవరకు పురోగతి సాధించారు అనే దానిపై ప్రజలకు ఎక్సైజ్ పోలీస్ అధికారులు తెలియచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈ నకిలీ మద్యం పట్టుబడటంపై తనకు తెలిసిన 2-3 రోజుల్లోనే దీనిపై స్పందించాలని అనుకున్నప్పటికీ ఎక్సైజ్ పోలీస్ అధికారులు పూర్తి విచారణ అనంతరం వివరాలు తెలియచేస్తామని చెప్పడంతో తాను ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడలేకపోయానని ఆయన వివరణ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడే ఇటువంటి దుర్మార్గమైన పనులను ఏ పార్టీ వారైనా ఎంత పెద్ద నాయకులైనా చేసినట్లయితే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నకిలీ మద్యం తయారీపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని, అతి త్వరలోనే ఎక్సైజ్ పోలీసులు దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. అదేవిధంగా అనాధికారంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, దాబాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కాలంగా అనేక సందర్భాల్లో ఎక్సైజ్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ కోరాను. మనం ఏదైతే మార్గద్రవ్యాలను అరికట్టాలని ర్యాలీ చేస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం, ప్రజల్ని దాని వైపు మళ్ళే విధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మరి ఇన్ని చేస్తున్నా మనం బెల్ట్ షాపులను కూడా అరికట్టకుండా 24 గంటలు మద్యం దొరికే విధంగా బెల్ట్ షాపులు రన్ అవుతుంటే కొన్ని ఏరియాల్లో దాన్ని అరికట్టలేకపోతే, దాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే, మరి మద్యం అనేది కూడా మత్తు పదార్థమే, దాన్ని తాగిన వాడు కూడా 24 గంటలు మద్యం దొరికితే అది తాగిన వాడు కూడా తప్పులు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా డాబాల్లో మద్యం అమ్మటం కానీ, లైసెన్స్ లేని బారుల్లాగా డాబాల్లో మద్యం అమ్మటం కానీ, పల్లెటూరులో విలేజ్ల్లో బెల్ట్ షాపులు కానీ, అలాగే టైం దాటి షాపులు టైంకు ముందు తెరవటం కానీ, టైం దాటిన తర్వాత ఓపెన్ చేసి ఉండటం కానీ, ఈ లూజు సేల్స్ కానీ ఇతరత్ర అన్నీ అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్పై వసూలు చేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాల్సిందేనన్నారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో వామపక్ష ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎం జగ్గునాయుడు, ఎస్కే రెహమాన్, ఐఎఫ్టియు నాయకులు వెంకటేశ్వరరావు, మహిళా సమైక్య ఐద్వా, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే చర్యలకు స్వస్తి చెప్పాలన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బలవంతంగా ప్రజలపై రుద్దితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. ఈ నెల 23 నుంచి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని వామపక్ష ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేయించింది. స్మార్ట్ మీటర్ల వల్ల ఎటువంటి నష్టం లేదని, అదనపు ఛార్జీలు వేయబోమని, ఇది ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పని, కాబట్టి స్మార్ట్ మీటర్లు ఎవరు అపోహ పడొద్దని చెప్పని ఆ ప్రకటన తన సారాంశం. స్మార్ట్ మీటర్లు పెడితే సింగిల్ ఫేజ్ మీటర్కి దాదాపు 9,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. 3 ఫేజ్ మీటర్కి అయితే దాదాపు 18,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. ఈ అమౌంట్ ఒకేసారి వసూలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని చెప్పని
93 నెలల్లో వసూలు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. ఇది వాస్తవం కాదా? గడవక ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ మొత్తం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా తీసుకొని వచ్చారు. గృహ అవసరాలతో ఇప్పుడు మెలికిపెట్టి 200 యూనిట్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికి బిగించమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే వేధింపులకు గురి చేసి అదానీ మీటర్లను ఎలాగన్నా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు. ఈ మీటర్లే కనుక అమలు చేస్తే ఇప్పుడు మనం చూసాం ఎంత వ్యత్యాసం వస్తుందంటే 200-300 బిల్లు వచ్చేటువంటి వాళ్ళకి దాదాపు 800 నుంచి 1500 దాకా బిల్లు పెరుగుతూ ఉంది. దొంగచాటుగా అనేక పద్ధతుల్లో మీటర్లు బిగిస్తున్నారు. గత 2 నెలల కిందట ఏం చెప్పారంటే ఓన్లీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ గవర్నమెంట్ ఆఫీసులకే బిగిస్తాం ఇవని చెప్పారు. ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా బిగించడం మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం గతం నుంచి ఏదైతే ఒక విధానాన్ని చంద్రబాబు ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాన్ని అమలు చేసేటువంటి దాంట్లో దేశంలోనే అందరికంటే ముందుగా అమలు చేసేటువంటి పద్ధతి పరిస్థితి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇవాళ విద్యుత్ రంగంలో తిరిగి అదే రకమైన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. జనసేనాని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ ఘన విజయం సాధించాలని కోరుతూ మల్లయ్యపాలెం జనసేన పార్టీ నాయకులు కొల్లి శంకర్రావు, పెనుగొండ గంగరాజు ఆధ్వర్యంలో మల్లయ్యపాలెం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ, శ్రీ పరదేశమ్మ, శ్రీ లక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ఒక పోరాట యోధుని చరిత్రను తెలియజేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే వినోదంతో పాటు ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ని కూడా తెలియజేసే విధంగా ఉంటుందని చెప్పారు. ఒక పక్క ప్రజలకు మంచి చేయడం కోసం ప్రతి క్షణం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరోపక్క తన వృత్తిలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేలా వినోదాన్ని పంచేలా సినిమాల్లో నటిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని కొనియాడారు. మల్లయ్యపాలెం పరిదేశమ్మ గుడిలో మన శంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన వార్డు అధ్యక్షులు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా 24వ తారీఖు రిలీజ్ అవబోతున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మా 7వ వార్డు జన సైనికులు అందరూ కూడా ఈ ఒక్క పూజలు చేయించడం జరిగింది. అలాగే 24వ తారీఖున హరిహర వీరమల్ల అనే సినిమా పవన్ కళ్యాణ్ గారు తీశారు. ఈ దేశవ్యాప్తంగా మంచి హిట్ కావాలని చెప్పేసి ఇక్కడ మల్లయ్యపాలెం పరదేశమ్మ గుడిలో అభిషేకాలు అవి చేయించి ఘనంగా మా 7వ వార్డు నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరహర వీరమల్ సినిమా 24వ తారీఖున థియేటర్లోకి రాబోతుంది. అందుకోసం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని జీవీఎంసీ 7వ వార్డు జనసేన పార్టీ నుంచి మల్లయ్యపాలెంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని. లెనిచాల రవీందర్, సంధ్యా రాథోడ్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రాజుగాని సవాల్ చిత్రం ఆగస్టు 8న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా పౌర గ్రంథాలయంలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో హీరో దర్శక నిర్మాత లెనిచాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమన్నారు. సహజంగా ఉండేందుకు కవిడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశామన్నారు. మధ్యతరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని, అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే చిత్రంలో చూస్తారన్నారు. ఫ్యామిలీ బాండింగ్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చెప్పారు. చిత్రంలో మరో హీరోయిన్ గా సంధ్యా రాథోడ్, రవీందర్, బొమ్మకంటి తదితరులు నటిస్తున్నారు. 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న బాపిరాజు ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మీడియా సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా మాకు తెలిసిన మా మిత్రుల ఇన్సిడెంట్స్ మరియు మేము కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడున్న వాతావరణము, అక్కడ జరిగే పండుగల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా జరిగే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు, ఒక అక్క తమ్ముడు కానివ్వండి, లేదా ఒక మరదలు బావ కానివ్వండి, లేదా మిత్రుల మధ్య ఉండే సంబంధాలు, బాంధవ్యాల మధ్య ఈ సినిమా నడుస్తుందండి. ఎప్పుడూ కూడా విశాఖపట్నంలో ఇంతకుముందు నేను ఒకసారి ఇదే స్టేజ్ మీద మాట్లాడాను. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవటం కోసం, నా మిత్రులు, నా కుటుంబ సభ్యుల్ని కలవటం కోసం నేను ఈ ఊరు మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేను ప్రతి సినిమాకి మొదటి ప్రెస్ మీటు విశాఖపట్నంలోనే పెట్టాలని అనుకుంటున్నాను. ఎందువల్ల ఈ కారణం నేను తీసుకున్నాను అంటే, నేను ఇప్పటికీ పి సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిపి
కలిసి ఎక్కల రవీంద్రబాబు ఆయన స్వర్గస్థులయ్యారు. మేము ముగ్గురం కలిసి ఇంచుమించుగా 23 సినిమాలు విశాఖపట్నంలో కొత్త ఆర్టిస్టులతో చేయడం జరిగింది. చక్రవర్తి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్. నా తెలుగు కొంచెం వీక్, ఏం అనుకోవద్దు కొంచెం అటు ఇటు అయితే, సారీ బిఫోర్ హ్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై co-actor రవీందర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, చాలా రియలిస్టిక్ అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా బాగుంటుంది అని మేము ఒక గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా 5వ మహాసభలు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ DHPS అధ్యక్షులు జేవి ప్రభాకర్ కోరారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. దళితుల హక్కుల సంరక్షణ తమ లక్ష్యమని తెలిపారు. హిందూ మత రాజ్యాన్ని నిర్మించాలని మానవాదులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. SC/ST కేసులపై స్టేషన్ బెయిల్ ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో దళితులపై దాడులు అధికమవుతున్నాయని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. రేపు 26వ తారీఖున ఇక్కడే అంబేద్కర్ భవన్ మినీ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి 5వ జిల్లా మహాసభ జరుగుతున్న సందర్భంగా ఈవేళ మీ పాత్రికేయులందరినీ కలవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం. మీ ద్వారా 2 ప్రధానమైన అంశాలు దళితులకి అలాగే ఇతరులందరికీ కూడా మరి అందజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీకు. అందులో 2 అంశాలు ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప చట్టం ఏదన్నా ఉందంటే దళితుల రక్షణ కోసం వచ్చినటువంటి అనేక చట్టాలు ఉండొచ్చు, కానీ అట్రాసిటీ చట్టం SC/ST అట్రాసిటీ 1985 చట్టం అనేది ఒకటి వచ్చింది. SC/ST అట్రాసిటీ చట్టం ఏమైందంటే, ఈవేళ గతంలో ఎవరికైనా దళితుల మీద అత్యాచారాలు కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే రిమాండ్ పెడతారనేటటువంటి ఒక భయం ఉండేది. సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఉండేది. కాబట్టి మరి ఆ గ్రామంలో కానీ లేదంటే ఆ నగరంలో పట్టణాల్లో కూడా అది తర్వాత ఎవరికి కూడా భయపడి చేసేవాళ్ళు కాదు. అది ఈవేళ ఏమైందంటే, ఎక్కడో 498A కేసు అంటే అది మన 498 కేసు మీ అందరికీ తెలుసది. డౌరీ పరంగా వేధించేటటువంటి ఒక చట్టం, అది దాన్ని అరికట్టేటటువంటి చట్టం. దానికి 7 సంవత్సరాల లోపున జైలు శిక్ష పడేటట్టు అయితే మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు. అందులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ SC/ST అట్రాసిటీ చట్టం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అది నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి ఆదేశాలతో నగరంలోని కార్టన్ అండ్ సర్చ్ కొనసాగుతుంది. అందులో భాగంగా జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి సూచనలతో వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ పృథ్వీరాజ్ పర్యవేక్షణలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పన్నపాలెం JNNRM కాలనీ కార్టన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను సిఐ సతీష్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ KV సతీష్ కుమార్ కాలనీ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల విజ్ఞప్తిపై వీధి లైట్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తగా ఎవరైనా కాలనీకి వస్తే వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాలనీలో అందరూ స్నేహపూర్వంగా కలిసిమెలిసి ఉండాలని, మహిళలపై ఎటువంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు తెలపాలని చెప్పారు. పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, వారి విజ్ఞానంతో కాలనీకి మంచి పేరు తీసుకురావచ్చని సూచించారు. పోలీసులు ఇటువంటి చర్యల వల్ల ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందుతోందని, అలాగే నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. 10 మంది చెప్పుకుంటారు, ఆడొచ్చిన కష్టం వస్తే ఒక మెడిసిన్ ఇచ్చేందుకు అన్నం పెట్టేది ఉండదు. సో ఎవరి బతుకు ఆడితే కాబట్టి ఎవరి బతుకు బతకాలి కాబట్టి మంచిగా బతికితే మన చుట్టుపక్కల ఫ్యామిలీ చూపించండి. ఆ పిల్లలు చూడండి, స్కూల్ పోస్ట్ వచ్చింది, ఆ గోల్డ్ మెడల్ ఇచ్చే స్కూల్లోనే, లేకపోతే మంచి సీట్ ఫ్రీ సీట్ వచ్చింది కాలేజీలోనే. అందరి మీద ఇక్కడ కాలేజ్ అయిన పిల్లలు ఉన్నారు అందరికీ. సార్ అందరూ బాగా చదువుకుంటే ఏరియా బాగుంది అనుకో, పలానా చూసి జయనగర్ ఎక్కడైనా ఎవరు పోలీసులు కానీ బయట జయనగర్ కానీ ఒకటి చూద్దరే బాగోదు ఏరియా ఎందుకు అక్కడికి వెళ్ళి బొర్ర వేపిస్తారు అంటారు. అదే కొన్ని రోజులు పోతే ఎలా అనిపిస్తుంది అంటే, ఆ జయనగర్ అందరూ బాగా చదువుకుని ఉన్నారు, మంచి చదువు ఫస్ట్ వచ్చిన నేనే వస్తాను, సన్మానం చేస్తాను, మంచి ఉద్యోగం వచ్చిన ఒకరు ఉన్నాడు అనుకో నేనే వస్తాను చేస్తాను. ఇది హైలైట్గా పేపర్లు వెళ్ళేది అనుకో, ఓహో దీంట్లో కూడా మార్పు ఉంది, చదువుకుని ఉంటారని చెప్పి వస్తుంది. దానివల్ల మీకు బాగుంటుంది. రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం సబ్బవరం అసుకపల్లి దగ్గర ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా పెందుర్తి చేరుకుని అక్కడి నుండి సుజాత నగర్ మీదుగా RR వెంకటాపురం చేరుకున్నారు.
భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలతో కలిపి ర్యాలీ కార్యక్రమం సుమారు 25 కిలోమీటర్లు కొనసాగింది. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి నుండి పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని, నిన్న పెందుర్తి నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావాలంటూ పూజ నిర్వహించడం జరిగింది అన్నారు. బైక్ ర్యాలీతో పాటు బాణాసంచా కాల్చడం, సోషల్ మీడియా ద్వారా వీరమల్లు సినిమా విజయవంతం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సంపాదించిన ప్రతి రూపాయిని పేదవాడి బాగు కోసం ఖర్చు చేసే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నటించిన ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవ్వాలని ఆయన కోరారు. సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం, అలాగే బైక్ ర్యాలీ పెట్టి రోజు పెద్ద ఎత్తున అభిమానులను ఉత్సాహపరిచే విధంగా వాళ్ళు పెట్టిన కార్యక్రమం దిగ్విజయంతం కావాలని వారి ఎమ్మెల్యేగా నేను కూడా ముందుండి నడిపిస్తా ఉన్నాను. అయితే ఏదైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా లాభాక్షితో సంబంధం లేకుండా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి. లాభాక్షి కాదు, స్వార్థం కాదు, ఒక నికార్సైన ప్రజానాయకుడిగా ఆయన తలపెట్టిన సినిమా ఇది. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఒక సామాన్యుడు ఒక పెత్తందారుల మీద చేసే ఉద్యమం లాంటిది, మంచి మెసేజ్ ఓరియంటెడ్తో చేస్తున్న సినిమా. దీన్ని ఆశీర్వదించమని, పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి, అలాగే ఆ భగవంతుడు సామాన్యుల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడుతున్న ఆయన ఆశయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయనకు పూర్ణ ఆయుష్ని ఇవ్వాలి, ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలి, అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలి. పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్న ఆ మహా వ్యక్తికి పూర్ణాయుష్నిచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆశీర్వదించాల భగవంతుడు అని చెప్పి పూజలు చేస్తాం. ఏ2 విమాన ప్రమాదంలో అమరులైన కార్మిక సోదరులకు ఏఎన్సిఎస్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో ప్రధాన గేటు వద్ద 2016లో దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కార్మికుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం యూనియన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ అమరుల కుటుంబాల పట్ల సంఘీభావాన్ని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సాలాపు మారయ్య మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువుల బాసిన తోటి కార్మికులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రాణాపాయ స్థితిలో మరొకరికి రక్తం అందుబాటులో ఉండాలని ఆశయంతో రక్తదాన శిబిరం ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజం పట్ల తమ బాధ్యతను చాటారని కొనియాడారు. అనంతరం చీఫ్ జనరల్ మేనేజర్ దివాకర్ జయంత్ AS32 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన ఎన్ఈడి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేటికి ఈరోజు మా AN32 విమాన ప్రమాదంలోని మా ఎన్ఈడి ఎంప్లాయీస్ 8 మంది గల్లంతైన విషయం 2016లో జరిగింది. ఈ సంఘటన పురస్కరించుకొని మా కార్మికులు మేము స్మరించుకుంటూ నేటికి ఈరోజు వరకు 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము మా ఎంప్లాయీస్ అలాగే మా సోదరులందరూ కూడా కలిసి కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఆ బ్లడ్ క్యాంప్ ద్వారాగాన కొంతమంది కుటుంబాలకి, కొంతమంది వ్యక్తులకి బ్లడ్ అవసరం ఉండి అవసరానికి నిమిత్తం మేము బ్లడ్ కూడా అందించడం జరుగుతుంది. తద్వారా మా సోదరుల సహకారంతో ఆ ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న AN32 విమాన ప్రమాదంలో మరణించిన మా తోటి కార్మికులు 8 మంది మరణానికి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా NADS యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 8 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని AS రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు రావడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి. మాజీ మంత్రి పూసపాటి ఆనంద్ గజపతిరాజు స్మారక పుస్తకాన్ని రచించిన ఆనంద గజపతిరాజు కుమార్తె ఉర్మిళ గజపతిరాజు. పుస్తకాన్ని ఆవిష్కరించి ఉర్మిళను అభినందించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని పెందుర్తి నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టిన పెందుర్తి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసే పవన్ కళ్యాణ్ చిత్రం విజయవంతం చేయాలని పిలుపు. నేరాల నియంత్రణకు నగర వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విశాఖ పోలీసులు. పెందుర్తిలో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వివిధ ప్రాంతాలలో చేపట్టిన కార్టన్ సర్చ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీడియోస్ న్యూస్.